రైట్. ట్రైన్స్ ఎగ్జాంపుల్స్ అయిపోయినా ఎక్సర్సైజ్ కంటిన్యూ చేద్దాం. ఏ ట్రైన్ మూవ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 108 kmph. ఇట్స్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. 108 kmph అంటున్నాడు. సో 108 kmph అంటే 18 6 108 5 6 30 మీటర్ పర్ సెకండ్. రైట్. సో నాకేమైనా మళ్ళీ చేయాలన్నా? రైట్. 108 ఇంటూ 5/18. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A speed of 14 meter per second is same as 14 meter per second ను కిలోమీటర్ పర్ అవర్ లేక మార్చమంటున్నాడు. 14 ఇంటూ 18/5. 14 ఇంటూ 18 14 10s 140 112 252/5 5 5s 0.4 50.4 kmph. రైట్. మనకు మైండ్ స్పీడ్గా రన్ కావాలి క్యాలిక్యులేషన్ పార్ట్లో. సో అంటే కాన్షియస్ మొత్తం రైట్ ప్రాబ్లమ్స్ మీద ఉంటే ఆటోమేటిక్గా స్పీడ్ వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. In what time will a train 100 meters long cross an electric pole if its speed is 144 kmph? ఎలక్ట్రిక్ పోల్ అంటే ఏం తీసుకుంటాం? జస్ట్ ఒక పాయింట్. సో ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని కరెంటు స్తంభాన్ని దాటడానికి 100 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలుకు 144 kmph. 144 kmph ను మీటర్ పర్ సెకండ్ లేక మారుస్తే 18 8s 5 8s 40 మీటర్ పర్ సెకండ్. ప్రతిసారి ఇంటూ 5/18 రాసుకోవద్దు, మైండ్లో చేయండి. 5/18 18 1s 8 8 8 8 8 5s 40 ఆ విధంగా చేయండి. 40 మీటర్ పర్ సెకండ్. సో డిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు. రైలు పొడవే స్తంభాన్ని దాటడానికి కూడా తీసుకునేది. టైం ఎంత అంటే 100/40 00 2.5 సెకండ్స్ 2.5 సెకండ్స్. రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్. కన్వర్షన్స్ ఆల్రెడీ రైట్ టైమ్ అండ్ డిస్టెన్స్ దగ్గర బేసిక్స్ చెప్పినాం. ట్రైన్స్లో ఎగ్జాంపుల్స్ చూసాం. మళ్ళీ ఎక్సర్సైజ్కి వచ్చామంటే స్పీడ్గా ఉంటాం మాత్రం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ 280 meters లాంగ్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 63 kmph విల్ పాస్ ఏ ట్రీ ఇన్ 63 kmph వేగంతో 280 మీటర్ల పొడవు గల రైలుకు ఒక చెట్టును దాటడానికి పట్టే కాలం. చెట్టును దాటాలి అంటే మనం ఏం తీసుకుంటాం? రైలు పొడవునే మనము డిస్టెన్సే 280 meters. స్పీడ్ ఎంత అంటున్నాడు? 63 kmph ను మీటర్ పర్ సెకండ్ లేక మార్చాలంటే 63 ఇంటూ 5/18 9 2s 9 7s 7 5s 35/2 మీటర్ పర్ సెకండ్. టైం ఎంత అంటే 280/35/2 35 1s 35 8s 280 8 ఇంటూ 2 16 సెకండ్స్. 16 సెకండ్లలో అది ఆ చెట్టును దాటుతుంది 63 km/h వేగంతో వెళితే. రైట్. సో జస్ట్ చెట్టును కానీ స్తంభాన్ని కానీ వ్యక్తిని కానీ ఒక ప్లేస్లో నిలబడ్డ వ్యక్తిని ప్లాట్ఫామ్ వద్ద నిలబడ్డ వ్యక్తిని ప్లాట్ఫామ్ వద్ద కూర్చున్న వ్యక్తిని మరొక రైలులో కూర్చున్న వ్యక్తిని ఈ అన్ని కేసెస్లో మనకేమొస్తుంది? డిస్టెన్స్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్. రైలు పొడవునే దూరంగా తీసుకొని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. How long does a train 110 meters long running at the speed of 72 kmph take to cross a bridge 132 meters in length? 72 km/h వేగంతో 110 మీటర్లు పొడవు గల రైలు 132 మీటర్లు పొడవున్న వంతెనను దాటడానికి పట్టే కాలం. ఒక రైలు వంతెనను దాటాలి అంటే కన్సిడర్ చేసేది ఏంది? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ దట్ బ్రిడ్జ్. ఎంత అంటే 110 + 132 టోటల్ 242 meters డిస్టెన్స్ అనేది మనకు క్వశ్చన్ చదివేసరికి రిసీవింగ్ ఉండాలి. అయితే 242 స్పీడ్ ఇచ్చిన వాడే ఎంత? 72 kmph. దాన్ని కూడా డైరెక్ట్ చెప్పండి. 18 4s 72 5 4s 20 మీటర్ పర్ సెకండ్. ఆ మైండ్లో రావాలి మనకు. ఇప్పుడు టైం ఎంత అంటే 242/20 2 10s 2 1s 2s 1s సో 12.1 seconds. 121/10 నథింగ్ బట్ 12.1 seconds. సో అది మనం చేసేది. అని డౌట్ ఉందా? రైలు బ్రిడ్జిని దాటాలి అంటే ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. ఏ ట్రైన్ 360 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 kmph 360 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు 45 kmph 45 kmph 9 5s 45 5 5s 25/2 మీటర్ పర్ సెకండ్ అనేది అది చదివేసరికి రావాలి మనకు. ఒక రైలు రైట్ 360 మీటర్లు పొడవు కలిగినటువంటి రైలు 45 kmph వేగంతో నడుస్తున్నది. అయితే 140 మీటర్ల పొడవున్న వంతెనను దాటడానికి
140 మీటర్లు పొడవున్న వంతెనను దాటడానికి ఇన్ వాట్ టైం విల్ ఇట్ పాస్ ఏ బ్రిడ్జ్ 140 మీటర్స్. డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ 140 ప్లస్ 360 టోటల్ 500 మీటర్స్. లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. సో మనకు కావాల్సిన టైం ఎంత అంటే ఈ 500/25/2 25 ఒకట్ల 25 20ల 25 20s 20 × 2 40 seconds. రాయాలన్నా మళ్ళీ ఇంటూ 2/5 అని 500 రైట్ అవసరం లేదు మనకు ఆల్రెస్ట్ రైట్. ఆర్ఎస్ఆర్ వాళ్ళు బుక్ను ఫాలో అవుతున్నాం స్టార్టింగ్లో నెంబర్ సిస్టమ్ రైట్, డెసిమల్స్, సింప్లిఫికేషన్స్ రైట్, స్క్వైర్ రూట్స్, సడ్స్ అన్నీ చేసే వచ్చింది. సో ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అన్ని స్పీడ్గా చేయొచ్చు రైట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఐడియా రాలేదు అనుకుంటే రైట్ మళ్ళీ ఒకసారి వీడియోస్ అవైలబిలిటీ ఉంటాయి. సో వీడియోస్ అయినా చూడండి రైట్, స్పీడ్ పెరుగుతుంది. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 75 miles per hour ఎంటర్స్ అట్ టనల్ 3.5 miles లాంగ్ రైట్. ఒక టనల్, ఒక సరంగం ఉంది, ఆ సరంగంలోకి రైలు ఎంటర్ అయింది అన్నాడు. ది ట్రైన్ ఈజ్ 1/4 mile లాంగ్. ఇదేమో 3.5 mile లాంగ్ ఉంది, ఇదేమో 1/4 mile లాంగ్ ఉంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ద ట్రైన్ టు పాస్ త్రూ ద టనల్ ఫ్రమ్ ద మూమెంట్ అండ్ ఫ్రంట్ ఎంటర్స్ టు ద మూమెంట్ ది రేర్ ఎమర్జెన్స్ రైట్. సింపుల్. గుహలోకి ప్రవేశించిన మొదలు చివర గుహ నుంచి బయటకు వచ్చే వరకు, స్టార్టింగ్లో బయటకు వచ్చే వరకు అంటే ఎంటర్ అయ్యి లీవ్ అయ్యేంత వరకు పట్టే టైం ఎంత? సో టైం నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అంటే 3.5 miles 1/4 miles టోటల్. రైలు పొడవు ప్లస్ సొరంగం పొడవు మనం తీసుకునేది 3.5 ప్లస్ 1/4 3/4 డైరెక్ట్ రాయొచ్చా? 3/4 మీన్స్ 15/4 miles. ఓకే నో ప్రాబ్లం, మీరు మామూలుగా అయినా క్యాలిక్యులేట్ చేసుకోండి. 15/4 miles స్పీడ్ ఇచ్చినాడు వాడు. ఎంత మైల్స్ అన్నాడు? 75 miles per hour. టైం ఎంత అంటే డిస్టెన్స్ 15/4/75. డిస్టెన్స్ 15/4/75. 15 1s 15 5s 1/4 × 5 అంటే 1/20 hours. 1/20 hoursను మినిట్స్ లేక మారుస్తే ఏమవుతుంది? 1/20 × 60 20 1s 23s 3 minutes 3 నిమిషాలు రైట్. నేను డైరెక్ట్ రాస్తున్నా రైట్. ఇక్కడ మీకు డౌట్ ఉంటే దీన్ని ఇట్లయినా రాసుకోండి. 15/4 × 1/75 15 1s 15 5s దెన్ 1/20 రైట్. ఆ వాల్యూ అట్లయినా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే రైట్. మనం ఆర్ఎస్ఆర్ వాళ్ళు ఇంకొక 2 చాప్టర్లు వేస్తే ఆల్మోస్ట్ అయిపోతాయి, ఎస్ఐసిఐకి అయిపోతుంది. సో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా మనం ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ దగ్గర డౌట్ పెట్టుకుంటే కనుక కష్టం. ఓకే రైట్. నెక్స్ట్ చాప్టర్ క్లియరా? ఏ ట్రైన్ రన్నింగ్ అట్ ది స్పీడ్ ఆఫ్ 60 kmph క్రాసెస్ ఏ పోల్ ఇన్ 9 seconds. 60 km/h వేగంతో వెళ్తా ఒక స్తంభాన్ని 9 సెకండ్లలో దాటును. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ట్రైన్? రైలు పొడవు ఎంత? రైలు పొడవు అంటే డిస్టెన్స్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 60 kmph అంటే 50/3 m/s 9 secondsలో క్రాస్ అవుతుంది. 3 1s 3 3s 50 × 3 150 meters. ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఆప్షన్స్లో? నన్ ఆఫ్ దిస్. 50 × 3 ఎంత? 150 meters రైట్. డౌట్ ఉందేమన్నా రైట్. సో క్వశ్చన్ చదవడం ఇంపార్టెంట్, క్వశ్చన్ రిసీవ్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఒక స్తంభాన్ని అంటే రైలు పొడవే దూరము. ఏ ట్రైన్ 132 meters లాంగ్ పాసెస్ ఏ టెలిగ్రాఫ్ పోల్ ఇన్ 6 seconds. స్పీడ్ ఆఫ్ ట్రైన్. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. 6 1s 6 2s 2s 22 m/s 22 m/s. m/s నాకు కావాల్సింది km/hలో ఉన్నాయి ఆప్షన్స్. అంటే 22 × 18/5 రైట్. మల్టిప్లై చేసైనా చేయండి. 5 4s 4s 79.2 kmph. 18 4s 72 72 7 79 79.2 kmph రైట్. ఆడ రాసేది చూస్తే మనం రైట్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అంతా మైండ్లో జరగాలి, అదే మనకి ఇంప్రూవ్ కావాల్సింది. ఒక మల్టిప్లికేషన్ రాస్తున్నామంటే రాసేది ఫినిష్ అయ్యేలోపు నెక్స్ట్ స్టెప్ మనం చేసేదే మైండ్లో అనుకుంటా చేయగలిగితే స్పీడ్ పెరుగుతూ వస్తుంది రైట్. ఓకే వెరీ బేసిక్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 kilometers ఇన్ 10 minutes. 12 kilometerలను 10 నిమిషాలలో వెళ్ళింది అనేది ఇచ్చినాడు అనుకుందాం. దాన్ని ఈ విధంగా రాయండి. 12 kilometers 10 నిమిషాలు 60 నిమిషాలకు ఎంత? 72 kilometers రాయచ్చా?
10 6 12 6 72 అంటే 72 కిలోమీటర్స్ పర్ అవర్ అని రాచ్చా? దాని స్పీడ్ ఎంత? 72 kmph. ఇదంతా రాయకూడదు, మైండ్లో రావాలి. లేదు రైట్, డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే డిస్టెన్స్ బై టైము. మినిట్స్లో ఉంది, అవర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? బై 60 రాస్తావు కింద, బై 60 పైకి పోతే ఇంటూ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ 72 kmph. రైట్, అయితే ఇట్ టేక్స్ 6 seconds టు పాస్ ఏ టెలిగ్రాఫ్ పోస్ట్. టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడానికి 6 సెకండ్లు పడితే లెంత్ ఆఫ్ ట్రైన్ నథింగ్ బట్ టెలిగ్రాఫ్ పోస్ట్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. 72 kmph అంటే మీటర్ పర్ సెకండ్ ఎంత? 20, 18 4s 5 4s రైట్, 20 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ 20, టైం ఎంత అన్నాడు? 6 సెకండ్లలో దాటుతుంది. 20 into 6 ఎంత? 120 మీటర్స్. 120 మీటర్స్ రైట్. సో అక్కడ మనకు స్పీడ్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నావా అనేది నీ ఛాయిస్. నువ్వు ఎట్లా చేసినా నో ప్రాబ్లం, ఆన్సర్ అయితే మారదు. సో ఓవరాల్గా చేస్తావా, పెన్ యూజ్ చేస్తావా అనేది మీరు రైట్ డిసైడ్ చేస్తారు. మీకు ప్రాక్టీస్ని బట్టి డిపెండ్ అయి ఉంటారు. రైట్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ 240 meters లాంగ్ పాస్డ్ ఏ పోల్ ఇన్ 24 seconds. 240 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు 24 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటింది. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు పాస్ ఏ ప్లాట్ఫామ్ 650 meters లాంగ్. 650 మీటర్లు పొడవు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ను దాటడానికి ఎంత టైం పడుతుంది? స్పీడ్ కనుక్కొని చేయడం ఒక టైపు, లేదా యూనిటరీ. 240 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు 24 సెకండ్లలో దాటింది. ప్లాట్ఫామ్ను దాటాలంటే రైట్ డిస్టెన్స్ ఏం తీసుకుంటాం? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. 240 పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు 650, మొత్తం 890 మీటర్లు దాటడానికి ఎంత టైం పడుతుంది? రైట్, సరిపోతుందా? 240/10, 890/10, 89 seconds. ఇక్కడ స్పీడ్తో నాకు పని లేదు. రైట్, స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తే టైం వేస్ట్. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయకుండా 240 మీటర్స్కు 24 seconds అయితే 890కి ఎంత డైరెక్ట్గా, ఎందుకంటే రైలును ప్లాట్ఫామ్ను దాని. లేదు 650కి కనుక్కొని మళ్ళీ 24 65 యాడ్ చేసినా సరిపోతుంది. ఎట్లా చేసినా ఓకే, మీ ఛాయిస్. ఓకేనా? ఇక్కడ స్పీడ్ నాకు నెగ్లిజిబుల్, అవసరం లేకుండానే ఆన్సర్ చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ది లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ఏ ట్రైన్ 130 meters లాంగ్ అండ్ ట్రావెలింగ్ అట్ 45 km/h కెన్ క్రాస్ ఇన్ 30 seconds ఈజ్ అన్నాడు. లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ పొడవు కావాలంటున్నాడు. విచ్ 130 మీటర్లు రైట్, 130 మీటర్ల పొడవు, 45 kmph వేగం ఉన్న రైలు 30 సెకండ్లలో వంతెన దాటితే. రైట్, చూద్దాం. పొడవు ఇచ్చినాడు 45 kmph అని వాడే ఇచ్చినాడు. 45 kmph 30 సెకండ్లు అంటున్నాడు. డిస్టెన్స్ ఏమవుతుంది? వంతెనను దాటాలంటే డిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. ఇది డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. 45 kmph స్పీడ్ మీటర్ పర్ సెకండ్ లెక్క మార్చండి. 9 5s 45, 5 5s 25/2 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 30, 2 1s 2 15s. ఆల్రెడీ లెంత్ ఆఫ్ ట్రైన్ ఉంది, వాల్యూ ఎంత? 130 ప్లస్ బ్రిడ్జ్ పొడవు తెలియదు. 25 into 15 375. లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఎంత అంటే 375 minus 130 245 meters. రైట్, 245 meters. ఓకేనా? సో క్వశ్చన్ను మనం చదువుతానే ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు, ఆ తర్వాత ఆన్సర్కి ఎట్లా అప్రోచ్ అవుతున్నావు బట్ రైట్. సో మనకు బెస్ట్ అప్రోచ్ మెయిన్ ఇంపార్టెంట్. సో లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఎంత అంటే 375 minus 130 245 meters. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సో దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం. ఇక్కడ నేను స్పీడ్ ఫైన్ వాడే ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు, టోటల్ మీద లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ బ్రిడ్జ్ వస్తుంది. దాని నుండి లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ బయటికి తీస్తాను. నెక్స్ట్, ఏ ట్రైన్ 800 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 78 kmph. 800 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు 78 kmph వేగంతో వెళ్తున్నది. అయితే ఇఫ్ ఇట్ క్రాసెస్ ఏ టనల్ ఇన్ 1 minute, సొరంగాన్ని 1 నిమిషంలో దాటును. దెన్ ది లెంత్ ఆఫ్ టనల్, ఆ సొరంగం పొడవు ఎంత? దెన్ ది లెంత్ ఆఫ్ టనల్ 78, 800 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు 78 kmphతో వెళతా 1 నిమిషంలో గుహను దాటితే 1 minute అన్నాడు వాడు. రైట్, ఇక్కడ వచ్చింది 1 minuteలో దాటితే. సో వానికి కావాల్సింది ఆ గుహ పొడవు. రైట్, సేమ్ గుహను దాటింది అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్. ఇక్కడ టనల్, గుహ, సొరంగం ఏదైనా కావచ్చు. సో ఈ డిస్టెన్స్ అంటే ఏమైతే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్ ఎంత అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత?
78 కిలోమీటర్ పర్ అవర్ను మీటర్ పర్ సెకండ్లోకి మార్చండి. 78 ఇంటూ మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18. 1 మినిట్ను సెకండ్స్లోకి మారుస్తే 60 సెకండ్. సో 6 3s 6 10s 3 1s 3 2s 6 5 10s 50 26 into 5 1300. Length of train plus length of tunnel is equal to 1300 meters. అయితే ఆల్రెడీ రైలు పొడవు ఉంది ఎంత 800. సో లెంత్ ఆఫ్ టనల్ ఎంత అంటే 1300 మైనస్ 800 500 మీటర్స్. గుహ పొడవు లేదా సరంగం పొడవు ఎంత 500 మీటర్. రైట్, డౌట్ ఉందేనా? సో వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా జస్ట్ ఫాలో అవుతున్నాను. వాడు రైట్ 78 kmph వెళ్తా ఉంది అంటున్నాడు. టనల్ను రైట్ 1 నిమిషంలో దాటితే 800 మీటర్లు రైలు పొడవు అయితే టనల్ పొడవు ఎంత? రైట్, క్వశ్చన్ ఏమైనా అర్థం కాకుంటే రైట్ అడగండి, రిపీట్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A goods train runs at the speed of 72 kmph and crosses a 250 meters long platform in 20 seconds. 26 seconds. ఒక గూడ్స్ రైలు 72 కిలోమీటర్ వేగంతో 250 మీటర్లు పొడవున్న ప్లాట్ఫామ్ని 26 సెకండ్లలో దాటితే రైలు పొడవు. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ గూడ్స్ ట్రైన్? రైట్, ప్లాట్ఫామ్ను దాటింది అంటే డిస్టెన్స్ ఏమింటుంది? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 72 kmph మీటర్ పర్ సెకండ్లోకి మార్చండి, డైరెక్ట్గా చెప్పండి. 20 మీటర్ పర్ సెకండ్ ఇంటూ ఎన్ని సెకండ్లలో దాటిందన్నాడు? 26 సెకండ్స్లో క్రాస్ చేసింది. ఆల్రెడీ వాడే ఇచ్చినాడు. లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత అన్నాడు? 250. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ 250 ఈక్వల్స్ టు 26 ఇంటూ 20 520 మీటర్స్. లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత అంటే 520 మైనస్ 250 270 మీటర్స్. ఆ రైలు పొడవు ఎంత? 250 మీటర్లు, సారీ 270 మీటర్లు, 270 మీటర్స్. రైట్. సో క్వశ్చన్స్ రైట్ వెరీ ఈజీగా ఉంటాయి. మనకేమంటే ఆ కన్వర్షన్స్ దగ్గర టైం దిక్కోవడం వల్ల సో టైమ్ డిస్టెన్స్ ట్రైన్స్ కష్టంగా ఫీల్ అవుతుంటారు. కన్వర్షన్స్ ఎంత స్పీడ్ అయితే చేయగలుగుతారో రైట్ క్వశ్చన్స్ని అంత బాగా సాల్వ్ చేయొచ్చు. కన్వర్షన్స్ కోసం మైండ్ యూజ్ చేయడం వల్ల క్వశ్చన్ రిసీవింగ్ మిస్ అవుతూ ఉంటారు. సో అది ఇక్కడ మనకి చాప్టర్స్లో వచ్చే ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. The length of a train and that of a platform are equal if with a speed of 90 kmph the train crosses the platform in 1 minute. Then length of the train is right. రైలు ఒక ప్లాట్ఫామ్ పొడవులు సమానము. లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంతనో లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ కూడా అంతే. రైట్. అయితే 90 kmph వెళ్ళే వేగంతో రైలు ప్లాట్ఫామ్ను 1 నిమిషంలో దాటితే 90 kmph వేగంతో 1 నిమిషంలో, 1 నిమిషము అంటే అర్థం 60 సెకండ్స్లో క్రాస్ అయితే రైలు పొడవు రెండు ఈక్వలేనా? సో అంటే రైలును 30 సెకండ్స్లో దాటుతుంది, ప్లాట్ఫామ్ను కూడా 30 సెకండ్స్లో దాటుతుంది. రైలు పొడవైనా ప్లాట్ఫామ్ పొడవైనా రెండు సేమ్. 90 kmph అంటే స్పీడ్ ఎంత? 25 మీటర్ పర్ సెకండ్. లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 25. టైం ఎంత? 30నా 60నా? 30. సో 750 మీటర్స్. రైలు పొడవైనా ప్లాట్ఫామ్ పొడవైనా 750. రైట్, నేను ఆ టైంని డివైడ్ చేసిన 60 సెకండ్స్లో 30 సెకండ్లు రైలుకు 30 సెకండ్లు ప్లాట్ఫామ్కు అనేసి రెండు ఈక్వల్ లెంత్ కాబట్టి సో ఈజీగా చేసుకున్నా 25. రైట్, ఈ క్వశ్చన్కు ఆ 90 kmph మీటర్ పర్ సెకండ్లోకి ఇంటూ 5/18 రాసి 18 1s 18 5s 5 5s 25 ఆ టైంనే నేను రైట్ సేవ్ చేయమని చెప్తున్నాను. రైట్, వేరే ఏం లేదు. ఆ కన్వర్షన్స్ను ఈజీగా చేయగలిగితే క్వశ్చన్ రిసీవింగ్ మీద నీకు ఫోకస్ పోతుంది, ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. ఏమైనా డౌట్ ఉంది? 750 మీటర్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A train of length 150 meters takes 40.5 seconds to cross a tunnel of 300 meters. 150 మీటర్లు పొడవున్న రైలు 300 మీటర్లు పొడవున్న గుహను 40.5 సెకండ్లలో దాటితే kmpHలో రైలు వేగం. గుహను దాటింది అంటున్నాడు. గుహను దాటింది అంటే డిస్టెన్స్ ఏమంటుంది? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ టనల్. సో డిస్టెన్స్ ఎంత అంటే 150 ప్లస్ 300 టోటల్ 450 మీటర్స్. టైం ఉంది ఆల్రెడీ ఎంత? 40.5 సెకండ్స్. స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్లో కావాలి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై 450/40.5 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఏం చేస్తాం? 18/5.
ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి తీసేస్తే పైన 0 ఇంకోటి పెడుతున్నా, పాయింట్ తీసేసి క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s 5 9s 0s 0s 9 100s 9 4s 9 5s 9 4s 9 5s రైట్. అగైన్ 9 2s 9 5s 5 1s 5 20s 20 into 2 ఎంత అంటే 40 kmph రైట్. సో స్పీడ్ ఎంత మనకు 40 km/h రైట్. ఏమైనా డౌట్ ఉందా? రైట్. ఓకే, సో సింపులే, ఆల్రెడీ ఇచ్చేసినాడు, కాకపోతే ఆ డెసిమల్ వాడడం వల్ల నీకు క్యాలిక్యులేషన్ పెరిగినట్టు అనిపిస్తుంది. రైట్, అది చేయగలిగితే ఈజీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ 100 meters long in 60 seconds at a speed of 45 kmph. The time taken by the train to cross an electric pole అన్నాడు. 45 km/h వేగం గల రైలు 100 మీటర్లు పొడవున్న ప్లాట్ఫామ్ను 60 సెకండ్లలో దాటితే అది ఒక కరెంటు స్తంభం దాటడానికి పట్టే సమయం ఎంత? రైట్, క్లియర్ చేద్దాం. 100 మీటర్లను చూద్దాం. ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ 100 meters at 45 kmph. 45 kmph అంటే స్పీడ్ ఏమవుతుంది? 25/2 meter/second రైట్. దీనితో రైలు పొడవు ఇచ్చినాడు, లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత అంటున్నాడు? 100 meters పొడవు ఉన్నాం. రైట్, ప్లాట్ఫామ్ను 60 సెకండ్లలో దాటింది. లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ను దాటింది 25/2 into 60 seconds. 2 1s 2 30s ఎంత? ఇది 750 meters. అయితే అది ఒక స్తంభం, కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే టైం ఎంత? వాడే ఇచ్చాడు. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అన్నాడు? 100 meters కాబట్టి LT + 100 = 750 అయితే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏమవుతుంది? 750 - 100 650 meters. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? రైలు స్తంభాన్ని దాటాలంటే రైలు పొడవే స్తంభం, రైలు పొడవే మనకు కావాల్సింది. సో రైలు పొడవును దాటడానికి 650 రైట్. రిక్వైర్డ్ టైం రైట్, రిక్వైర్డ్ టైం ఎంత అంటే స్తంభాన్ని దాటడానికి టు క్రాసెస్ ఏ పోల్ డిస్టెన్స్ బై స్పీడ్ 650/25/2 25 1s 25 2s 6 26 into 2 ఎంత అంటే 52 seconds. 52 seconds రైట్. ఇది మనకి యాక్చువల్గా చేసే కేసు, మొత్తం అంతా బేస్ చేసుకొని చేస్తాం. రైట్, ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సో ఇచ్చాను కదా క్వశ్చన్లో. అవును, ప్లాట్ఫామే. సారీ రైట్ సార్, సారీ ఈ రైట్, ఓకే అది కాదు. రైట్ సార్, లెంత్ ఆఫ్ ట్రైన్ కాదు, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. సారీ, ట్రైన్ కాదు వచ్చింది, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. సారీ, ప్లాట్ఫామ్ ప్లేస్లో చేసి లెంత్ ఆఫ్ ట్రైన్ ఫైండ్ అవుట్ చేసినాం. రైట్, సో రైలు పొడవు కనుక్కొని ఆ రైలు పొడవుని బేస్ చేసుకొని స్పీడ్ను బట్టి రైట్ ఎంత టైంలో అది ఒక స్తంభాన్ని దాటుతుందో చేసేస్తాం. లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది. రైట్, సారీ. రైట్, ఓకేనా? సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, వెరీ బేసిక్గానే ఉన్నాయి క్వశ్చన్స్, సేమ్ దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్, ఓకేనా? రైట్, ఏ ట్రైన్ పాసెస్ ఏ స్టేషన్ ప్లాట్ఫామ్ ఇన్ 36 seconds. ఒక రైలు ప్లాట్ఫామ్ను దాటడానికి 36 సెకండ్లు పట్టింది అంటే అది దాటింది లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ టోటల్ కలిపి ఎంత టైం పట్టింది? 36 సెకండ్స్లోకి రాసింది. అండ్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ వద్ద నిలబడ్డ వ్యక్తిని అంటే డిస్టెన్స్ ఏమవుతుంది? నిలబడ్డ వ్యక్తిని ఓన్లీ లెంత్ ఆఫ్ ట్రైన్ దాటడానికి ఎంత టైం పట్టింది? 20 seconds. ఇన్ 20 seconds. ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 54 kmph, స్పీడ్ 54 kmph చూసానే మీటర్/సెకండ్ ఎంత? 15 meter/second. ఎస్, 15 meter/second. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్? అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత అంటున్నారు. రైట్, మనం ఫైండ్ అవుట్ చేసేది 36 into 15 20 into 15 కాకుండా ఇట్లా డివైడ్ చేద్దాం. రైలును మాత్రమే 20, ఇంకా మిగిలిన 16 సెకండ్లు ప్లాట్ఫామ్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత అంటే స్పీడ్ 15 into టైం ఎంత? ప్లాట్ఫామ్ను మాత్రమే దాటడానికి 16. 15 into 16 ఆన్సర్ 240 meters. లేదు 15 into 20 300, 15 into 36 540, రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 240. అట్లయినా చేయొచ్చు, కాబట్టి మనం ఇంకా ఈజీగా చేయడానికి 20 సెకండ్లు ఓన్లీ రైలు, 16 సెకండ్లు ప్లాట్ఫామ్ పొడవు, 16 into 15 చేస్తే మనకు వచ్చేది 240 meters అనేది లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. రైట్, ఏమైనా డౌట్ ఉందా?
నెక్స్ట్ క్వశ్చన్. A 300-meter long train crosses a platform in 39 seconds. 300 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు 39 సెకండ్లలో ఒక ప్లాట్ఫామ్ను దాటును. ఒక సిగ్నల్ స్తంభాన్ని 18 సెకండ్లలో దాటితే వాడే ఇచ్చినాడు. ప్లాట్ఫామ్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ కలిపి 39 సెకండ్స్. సిగ్నల్ స్తంభాన్ని అంటే ఏమని తీసుకుంటాం మనం? ఓన్లీ లెంత్ ఆఫ్ ట్రైన్ ఇన్ 18 సెకండ్స్. ఇప్పుడు ఇక్కడ 18 లెంత్ ఆఫ్ ట్రైన్, ప్లాట్ఫామ్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 21 రైట్, 21. సో 18 ప్లస్ 21 ఇది 18 సెకండ్స్. అయితే మనకు కావాల్సింది ప్లాట్ఫామ్ పొడవు ఎంత. సో ప్లాట్ఫామ్ పొడవు రైట్ 21 సెకండ్స్. స్పీడ్ ఇచ్చినాడు వాడే ఇచ్చిన రైట్. సారీ డైరెక్ట్ చూద్దాం. రైలు పొడవు ఇచ్చినాడు 18 సెకండ్లకు 300 మీటర్స్ అయితే 21 సెకండ్స్కి ఎంత, ఇట్లా క్యాలిక్యులేట్ చేద్దాం. మనం స్పీడ్ కనుక్కొని చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చేద్దాం. 18 సెకండ్స్కు 300 మీటర్స్ పోతే 21 సెకండ్స్లో ఎంత పోతుంది? 21/18 ఇంటూ 300 రైట్. 3 7s 3 6 6 1s 6 50s 50 ఇంటూ 7 350 మీటర్స్. 350 మీటర్లు. 350 మీటర్లు అండ్ అవుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A train speeds past a pole in 15 seconds and a platform 100 meters long in 25 seconds. Its length is. ఒక రైలు ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో, 100 మీటర్లు పొడవున్న ప్లాట్ఫామ్ను 25 సెకండ్లలో. స్తంభాన్ని అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ను 15 సెకండ్స్లో దాటింది. ప్లాట్ఫామ్ను అంటే ఏమని చెప్తాం? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ను 25 సెకండ్స్లో క్రాస్ అయింది. రైలును 15 సెకండ్స్ అంటే ప్లాట్ఫామ్ని ఎంత సెకండ్స్? ఇంకా 20 సెకండ్స్, 10 సెకండ్స్ డివైడ్ చేసుకుంటాం. అయితే దాని పొడవు ఎంత? ఈ 10 సెకండ్స్లో దాటింది ప్లాట్ఫామ్ అన్నాడు. ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చినాడు ఎంత అన్నాడు క్వశ్చన్? 10 సెకండ్స్లో 100 మీటర్స్ ప్లాట్ఫామ్ అయితే రైలు పొడవు 15 సెకండ్స్ కాబట్టి 10 ఇంటూ 10 15 ఇంటూ 10 150 మీటర్స్. 150 మీటర్స్. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనం ఏం చేస్తాం? టైంని డివైడ్ చేస్తున్నాం అంతే. 15 సెకండ్లకు రైలు, 25 సెకండ్లకు రైలు ప్లాట్ఫాము, 15 రైలు పోతే మిగిలిన 10 ప్లాట్ఫామ్. 10కు 100 అయితే 15కి ఎంత? 150 అనేది లెంత్ ఆఫ్ ట్రైన్, రైలు యొక్క పొడవు. ఏమైనా డౌట్ ఉంది? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ మూవ్స్ పాస్ట్ ఏ టెలిగ్రాఫ్ పోస్ట్ అండ్ ఏ బ్రిడ్జ్ 264 meters లాంగ్ ఇన్ 8 seconds అండ్ 20 seconds. టెలిగ్రాఫ్ పోస్ట్ను దాటడానికి, టెలిగ్రాఫ్ పోస్ట్ దాటాలి అంటే ఎంత దూరం ప్రయాణించాలి? అది లెంత్ ఆఫ్ ట్రైన్కి 8 seconds పట్టింది. అండ్ 264 meters లాంగ్ బ్రిడ్జ్, లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఎంత అన్నాడు? 264 metersను దాటడానికి 20 seconds టైం పట్టింది. 20 seconds టైం పట్టింది. అయితే వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ట్రైన్? స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత అయితే ఈజీగా చెప్పొచ్చు మనం. సో రైలు పొడవు పక్కన పెడితే రైలు మాత్రమే 8 seconds ప్లస్ బ్రిడ్జ్కి ఎంత టైం పట్టినట్టు? ఇంకా మిగిలిన 12 seconds. అయితే ఇక రైలు అవసరం లేవనుకో. ఈ 264 metersను 12 secondsలో దాటింది అంటే మనకు స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం. 264/12, 12 1s 12 2s 12 2s 22 meter/second. 22 meter/second KMPHలోకి మారుస్తే 18/5 ఆల్రెడీ చేసినాం. ఇది 4.4, 18 into 4.4 79.2 km/h. ఒకసారి రిపీటెడ్ వచ్చిందంటే అది వాల్యూ గుర్తుండిపోవాలి రైట్. 22 meter/second అంటే ఎంత? 79.2 kmph రైట్. ఇక్కడ నేను కన్సిడర్ చేయడం లేదు, రైలు పొడవు కన్సిడర్ చేయడం లేదు. రైలు పొడవు ఎంత అని అంటే ఏమైంటుంది ఆన్సర్? 12కు 264, 12కు 264 అయితే రైలుకి ఎంత? 8కు 12 22 22 into 8 176 meters వచ్చేసి లెంత్ ఆఫ్ ట్రైన్, రైలు పొడవు. అడగలే క్వశ్చన్లో, అడిగితే చేస్తాం రైట్. మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి తీసుకోవడం లేదు. ఓకేనా రైట్. ఏ ట్రైన్ టేక్స్ 18 seconds టు పాస్ కంప్లీట్లీ త్రూ ఏ స్టేషన్ 162 meters long and 15 seconds through another station 120 meter long. The length of the train is 162 మీటర్లు పొడవున్న ఒక స్టేషన్ 18 సెకండ్లలోను, 162 మీటర్లు పొడవున్నటువంటి ట్రైన్ టేక్స్ 18 seconds టు స్టేషన్ 162 meters long and 15 seconds అనదర్ స్టేషన్
120 మీటర్స్ లాంగ్. 120 మీటర్స్ లాంగ్ ఉండేదేమో 15 సెకండ్స్, సారీ ఎంతనా 15 సెకండ్స్ పట్టింది. ఇక్కడేమో 18 సెకండ్స్ టైం పట్టింది. స్టేషన్ దాటాలి అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ 162కు 18 సెకండ్స్, లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ 120 మీటర్స్కి ఎంత టైం పట్టింది? 15 సెకండ్స్. అది పడిచ్చింది. రైలు 162 మీటర్లను దాటడానికంటే రైలు పొడవు ప్లస్ దాని పొడవు, రైలు పొడవు ఇంత టైం అయితే ది లెంత్ ఆఫ్ ట్రైన్, రైలు పొడవు ఎంత అన్నాడు. ఈ డిఫరెన్స్ ఏనా? ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 సెకండ్లు. 18 మైనస్ 5, 3 సెకండ్లకు ఎంత క్రాస్ అయిందో చూద్దాం. ఇక్కడ 3 సెకండ్లకు ఎంత క్రాస్ అయింది అనేది చూద్దాం. 3 సెకండ్లకు 162లో 120, 162లో 120 పోతే ఎంత క్రాస్ అయినట్లు? రైట్. సో 3 సెకండ్స్లో అది ఎంత ట్రావెల్ చేస్తుంది? 42 మీటర్స్. 3 సెకండ్స్లో అది ఎంత ట్రావెల్ చేస్తుంది? 42 మీటర్స్. ఇప్పుడు స్పీడ్ చెప్పండి. స్పీడ్ అంటే 42/3, 3 1s 3 14s, 14 మీటర్ పర్ సెకండ్. 14 మీటర్ పర్ సెకండ్. రైట్. ఇంకా అయిపోయింది, ఆన్సర్ వచ్చినట్లే. స్పీడ్ 14 మీటర్ పర్ సెకండ్. ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన లెంత్ ఆఫ్ ట్రైన్. ఇదైనా ఫైండ్ అవుట్ చేయి, ఇదైనా ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ కేసులో 15 సెకండ్స్ అన్నాడు కదా. లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 15 × 14. లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ 210 మైనస్ 120, 90 మీటర్స్. రైట్. ఇట్లయినా చేయొచ్చు. రైట్. లేదు అనుకుంటే కనుక రైట్ 18 × 14 మైనస్ ఎంత? 162, అదైనా చేయొచ్చు. రైట్. 252 మైనస్ 162, 90, అట్లా ఏం చేయొచ్చు. 3 సెకండ్స్కు 42 మీటర్స్ అంటున్నాం. రైట్. డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. 15 సెకండ్స్కు ఇంత చేయకోకుండా, ఇక్కడ స్పీడ్ కనుక్కోకుండా రైట్ మనం చేసేది. ఇక్కడ దీన్ని ఇదంతా లేకోకుండా 3 సెకండ్స్కు 42 మీటర్స్ అయితే ఇక్కడ టోటల్ ఎంత ఉంది? 15 సెకండ్స్కి ఎంత? 3 × 14, 15 × 14, 210 మీటర్స్. 210లో అవుతుంది పోతే 90. రైట్. డైరెక్ట్గా ఈ స్టెప్ వస్తుంది. ఇక్కడ స్పీడ్ లేకుండా చేయడం, రైట్, స్పీడ్ తీసుకొని చేయడం. ఏ దానికి టైం సేవ్ అంటే స్పీడ్ లేకుండా కన్సిడర్ చేయాలి. యూనిటరీ మెథడ్. ఆ రెండింటి మధ్య ఒకటి 15 సెకండ్లు, 18 సెకండ్లు అంటే 3 సెకండ్ల గ్యాప్. 3 సెకండ్లకు 42 మీటర్లు అయితే ఎందుకు ఆ 42 ఎట్లా వచ్చింది? ఐడియా ఉంది కదా. 162 మైనస్ 120. దీనికంటే ఎంత ఎక్కువ ఉందో అంత ఎక్కువ టైం పడింది. 3 సెకండ్లు ఎక్కువ టైంలో 42 మీటర్లు ఎక్కువ పోయింది. 3 సెకండ్స్కు 42 మీటర్స్ అయితే 15 సెకండ్స్లో ఎంత పోతుంది? ఎక్స్ట్రా తీసేస్తే మనకు కావాల్సిన రైలు పొడవు వస్తుంది. అది కేసెస్. రైలు స్పీడ్ ఎంత అంటే ఆన్సర్ 14 మీటర్ పర్ సెకండ్. కేఎంపీహెచ్లోకి మార్చాలంటే ఇంటూ 18/5 వేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ సెకండ్స్ విల్ ఏ 500 meters లాంగ్ ట్రైన్ టు క్రాస్ ఏ మ్యాన్ వాకింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 3 km/h ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ద మూవింగ్ ట్రైన్ ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ 63 kmph. 63 km/h వేగము, 500 మీటర్లు పొడవు గల రైలు పోతున్న దిశలోనే, మూవింగ్ అలాంగ్ ది డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్. రైట్. పట్టాల పక్కనే 3 kmph వేగంతో ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే వాడిని దాటడానికి ఎంత టైం పడుతుంది? రైలు వ్యక్తిని దాటాలి అంటే డిస్టెన్స్ ఎంత? 500 బై టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. రెండు సేమ్ డైరెక్షన్. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? మైనస్. సో రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 63 - 3, 60 kmph. మీటర్ పర్ సెకండ్ లేక మారుస్తే 5 10s 50/3 మీటర్ పర్ సెకండ్స్. సో 50/3, 50 1s 10s, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 30 సెకండ్స్. 30 సెకండ్. ఏం డౌట్ ఉంది? రైట్. సింపుల్. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసినాం. రైలు సేమ్ డైరెక్షన్లో అవుతుంది, మనిషి సేమ్ డైరెక్షన్లో పోతున్నాడు. సో రిలేటివ్ స్పీడ్ తీసుకున్నాం. డిస్టెన్స్ బై స్పీడ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ టైం. రైట్. క్లియరా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అది క్వశ్చన్స్ మన ఇమాజినేషన్, మేము డైరెక్ట్ రాసుకోవాలి. ఏ జాగర్ రన్నింగ్ అట్ 9 kmph అలాంగ్ సైడ్ ఏ రైల్వే ట్రాక్. రైట్. 9 kmphతో ఒకడు రన్నింగ్ చేస్తా పోతున్నాడు, జాగింగ్ చేసుకుంటా రైల్వే ట్రాక్ పక్కనే పరిగెడుతున్న వ్యక్తిని ఒక రైలు ఇంజన్కు 240 మీటర్లు ముందు ఉండగా, రైట్, వాడు రైట్ పరిగెడుతున్నాడు. రైలు ఇంకా వెనకలో ఉంది. రైట్. ఇక్కడ తీసుకున్నాడు. రైలు ఇక్కడ ఉంది, వాడు ఇక్కడ పరిగెడుతున్నాడు. ఈ డిస్టెన్స్ ఎంత ఉందన్నాడు? 240 మీటర్ల ముందు 9 kmph వేగంతో పరిగెడుతున్నాడు. అయితే అదే దిశలో నడుస్తున్న 120 మీటర్ల పొడవు, ఈ రైలు పొడవు ఎంత? 120 మీటర్స్. స్పీడ్ ఎంత? 45 kmph. అయితే ఆ రైలు వ్యక్తిని దాటడానికి పట్టిన సమయం. బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. రిలేటివ్ స్పీడ్ ఎంత? 45 - 9
36 kmph, నథింగ్ బట్ 10 మీటర్ పర్ 18 2s 5 2s 10 మీటర్ పర్ సెకండ్స్. సరిపోయింది. డిస్టెన్స్ ఎంత చెప్పండి ఇప్పుడు? యాక్చువల్గా రెండు పక్కనే జస్ట్ ఆ వ్యక్తిని దాటాలి అని అంటే సరిపోయింది. వాడు క్వశ్చన్లో ఇచ్చినాడు, జాగర్ రైలు ఇంజన్ కంటే 240 మీటర్లు ముందర ఉన్నాడు అంటే ఇది మొత్తం ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మొత్తం ట్రావెల్ చేయాలంటే 120 + 240, 120 + 240 360 మీటర్స్ని అది ట్రావెల్ చేయాలి. సో టైం ఎంత అంటే 360 బై రిలేటివ్ స్పీడ్ 10, సో 36 సెకండ్స్, 36 సెకండ్లలో అది ఆ జాగింగ్ చేసే వ్యక్తిని దాటుతుంది. ఏమైనా డౌట్ ఉందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. డౌట్ ఉంటే అడగండి, రిపీట్ చేస్తా. రైట్, ఓకే. ఏ ట్రైన్ 110 మీటర్స్ లాంగ్ ఈజ్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 kmph. 110 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు 60 km/h వేగంతో రైట్ వెళ్తూ ఉన్నది. 110 మీటర్లు పొడవు ఉన్నటువంటి రైలు 60 kmph వేగంతో నడుస్తూ ఉన్నది. దానికి ఎదురుగా 6 kmph, రైట్. ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ పాస్ ఏ మ్యాన్ హూ ఈజ్ రన్నింగ్ అట్ 6 kmph ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఇన్ విచ్ ట్రైన్ ఈజ్ గోయింగ్. వచ్చేవాడిని దాటడానికి ఎంత టైం పడుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 60 + 6 66 kmph, 6 11s 5 11s 55/3 మీటర్ పర్ సెకండ్. కన్వర్షన్ అంత స్పీడ్గా చేయాలి మనం. సో డిస్టెన్స్ ఎంత అంటే వ్యక్తిని దాటాలి కాబట్టి 110 మీటర్సే. టైం ఎంత అంటే 110/55/3, 55 1s 2s 2 3s 6 సెకండ్స్. 6 సెకండ్లలో అది ఆ వ్యక్తిని దాటుతుంది. రైట్. క్వశ్చన్ చదవడానికి పట్టే టైంలో హాఫ్ టైంలో మనం సాల్వ్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ క్వశ్చన్ చదవడం మ్యాటర్. ఆ క్వశ్చన్ చదివిన వెంటనే ఎట్లా అప్రోచ్ కావాలి, మనం ఎంత కాన్షియస్గా ఉండాలో చూసుకోండి. వాడు ఎదురుగా వస్తూ ఉందా, సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉందా, దేని స్పీడ్ ఎంత, రైట్, వాటి మధ్య డిస్టెన్స్ ఉందా అనేది మొత్తం ఒకేసారి గ్రాస్ప్ చేయాలి. క్వశ్చన్ రిసీవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్.